హాయ్ మామ! వెల్కమ్ టు యానిమీ లవర్ థాట్ జోన్. మళ్ళీ ఒక లాంగ్ వీడియోకి స్వాగతం. చనిపోయే ముందు ఒక నవ్వుతో ప్రపంచం మొత్తాన్ని సముద్రం వైపు పరుగులు తీపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం గోల్డీ రాజర్ మాత్రమే. అసలు రాజర్ అంత శక్తివంతుడు ఎలా అయ్యాడు? అతని వెనక ఉన్న ఆ ఇన్స్పిరేషన్ ఏంటి? ఈరోజు మనం ఈ వీడియోలో పైరేట్ కింగ్ కథను తెలుసుకుందాం. బలం అంటే ఫిజికల్ పవర్ మాత్రమే కాదు. చాలామంది ఇలా అనుకుంటారు. రోజర్ దగ్గర ఏదో ఒకటి డెవిల్ ఫ్రూట్ ఉందేమో అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే రోజర్ దగ్గర ఎలాంటి డెవిల్ ఫ్రూట్ పవర్ లేవు. అతని దగ్గరున్నది సుప్రీం లెవెల్ హాకీ. రోజర్ తన హాకీని పీక్స్ వరకు తీసుకొని వెళ్తాడు. అతను కాన్కర్ హాకీ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందంటే వైట్ బీడ్ అతను కత్తులు తలపడక ముందే గాలిలో మెరుపులు వచ్చేవి. సెకండ్ పాయింట్ వచ్చి ది వెపన్ ఏస్. అతను ఉపయోగించే కత్తి పేరు ఏస్. ఇది ప్రపంచంలోనే 12 సుప్రీం గ్రేడ్ కత్తులలో ఒకటి. అంతే రాజర్‌కి ఉన్న అతిపెద్ద పవర్ ఏంటంటే వాయిస్ ఆఫ్ ఆల్ థింగ్స్. అంటే ఫోనోక్లిప్స్ ఏం చెప్తాయో కూడా అతను వినగలడు. ఇదే అతన్ని లాఫ్టైల్‌కి చేర్చింది. రాజర్ ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఈస్ట్ బ్లూలోని లాక్ టౌన్ అనే చిన్న టౌన్‌లో పుట్టాడు. రోజర్ ఒకరోజు సిల్వర్ ప్లెయిన్‌లేతో కలిసి ప్రపంచాన్ని చేద్దాం రా అని తీసుకొని వెళ్తాడు. అక్కడి నుంచి రోజర్ పైరేట్ ప్రయాణం మొదలవుతుంది. రాజర్ తన ప్రయాణం మధ్యలో ఒక నయం కాని వ్యాధిని గురవుతాడు. తనకు సమయం తక్కువ అని తెలిసినా అతను భయపడలేదు. చావు కళ్ళ ముందు కనిపిస్తున్న తన క్రూతో కలిసి గ్రాండ్‌ల్యాండ్ మొత్తం చుట్టేసి 800 ఇయర్స్ క్రితం ఎవరూ చేరుకోలేని లాఫ్టైల్ ఐలాండ్‌కి చేరుకొని మొదటి వ్యక్తిగా నిలుస్తాడు. రాజర్ అందరినీ ఎందుకు ఇన్స్పైర్ చేస్తాడు? ఎందుకంటే అతను చావుని చూసి వచ్చాడు కాబట్టి. తను ఎలాగో చనిపోతాడని తెలిసి కావాలని మెరైన్ ఆఫీసర్స్‌కి లొంగిపోతాడు. కానీ చనిపోయే ముందు నా నిధి కావాలా వెతుక్కోండి అది ఎక్కడ ఉందా అని చెప్పి గేట్ పైరేట్ ఎరాని పునాది చేస్తాడు. షాంక్స్‌కి తన టోపీని ఇచ్చి అతని ద్వారా ఆ విల్‌ని లూఫీకి అందేలా చేస్తాడు. అంటే లూఫీ వేసుకున్న టోపీ రోజర్‌ది. అంతే లూఫీ వేస్తున్న ప్రతి అడుగు వెనుక రోజర్ ఆశయం ఉంది. రోజర్ ఇంకా చనిపోలేదు. అతను ఇప్పటికీ ప్రతి పైరేట్ గుండెల్లో ఒక ఆశలా బ్రతికే ఉన్నాడు. లూఫీ ఒకరోజు రోజర్ వారసత్వాన్ని పూర్తి చేస్తాడు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కోసం సపోర్ట్ చేయండి. బై బై మై డియర్ సబ్స్క్రైబర్స్.